వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే శ్రీరాముడి ఫోటో ముందర మన ఫోటో పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఆ వీడియోలోకి అయితే వచ్చేసాం. ఏం లేదు, మీరు సింపుల్గా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు కావాల్సిన ఆ పర్సన్ ఫోటో కట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ముందర కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. తర్వాత మీరు ఆ పర్సన్ చుట్టూ కొంచెం ఇంకా మంచిగా కట్ కాలేకుండా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే దాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అది నెత్తిపైన కరెక్ట్ లేదు కదా, అలా మనం దాని సైజ్ తక్కువ వేసుకొని ఒపాసిటీ తక్కువ, హార్డ్నెస్ తక్కువ పెట్టుకొని మీతో పాటు మనం మంచిగా కట్ చేసుకుంటూ రావాలి. మనం ఇదంతా మొత్తం కట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫోటోకి సరిపోతలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, శ్రీరామ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ రేషియో సెలెక్ట్ చేసుకొని రాముని ఫోటోని అయితే కొంచెం లాంగ్ పెంచుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ని ఆ రాముని పక్కకు ఎంతైతే సరిపోతుందో ఆ సైజులో పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత మీరు స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి, కింద కనబడుతుంది కదా, స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు జై శ్రీరామ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. ఆ నేమ్ ఉన్నవి, జై శ్రీరామ్ అని నేమ్ ఉన్నవి. మనకు ఏదైనా మంచి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ సెంటర్లో పెట్టుకోండి. కరెక్ట్ మనకు సూట్ అయ్యేటట్టు సెంటర్లో పెట్టుకొని శ్రీరామ్కి ఉండాల్సిన బొట్టు కదా, ఆ బొట్టు సెలెక్ట్ చేసుకొని అతన్ని నెత్తిపైన కరెక్ట్ పెట్టి మనకు ఎక్స్ట్రా పార్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రిమూవ్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ మొత్తం. దీనికోసం మనం ఎరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ, హార్డ్నెస్ తక్కువ వేసుకోవాలి. కరెక్ట్ అది సెంటర్లో అతనికి సూట్ అయ్యేటట్టు సెంటర్లో పెట్టి దాని చుట్టుముట్టు ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకొని కరెక్ట్ అతనికి సూట్ అయ్యేటట్టు కరెక్ట్ పెట్టుకొని మనం దానికి ఇప్పుడు అది అతని మీద కరెక్ట్ అతను పెట్టుకున్నట్టే కనిపించాలి. కాబట్టి మనం ఏం చేయాలి, షాడో సెలెక్ట్ చేసుకొని దాన్ని 0 పెట్టి పక్కన అడ్జస్ట్ ఉంది కదండి, అడ్జస్ట్ పెట్టి మొత్తం ఫుల్ పెంచేసేయాలి, బ్లర్ ఒపాసిటీ. ఇప్పుడు చూడండి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇప్పుడైతే ఫైర్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి మనకు కొంచెం ఫైర్ అని సెర్చ్ చేయండి స్టిక్కర్లో. అయితే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, మనకు మంచి ఫైర్ ఉండాలి. కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనకు ఆ జై శ్రీరామ్ వెనకాలకి వెళ్ళాలి కాబట్టి అది దాన్ని లేయర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కిందికి పెట్టుకోండి. జై శ్రీరామ్ పేరు వెనకాలకి పైనకి కనిపించాలి కాబట్టి వైట్ కలర్ అయితే బార్డర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 20 పెట్టుకొని తర్వాత దానికి షాడోస్ అప్లై చేయండి. ఇప్పుడు ఎంత లుక్ కనబడుతుంది చూడండి, షాడోస్ అప్లై చేసి అడ్జస్ట్లో మొత్తం ఫుల్ పెంచేసేయండి. నెక్స్ట్ మనకు హనుమాన్జీ కావాలి. హనుమాన్జీ ఫుల్ రాముడు కూడా బ్లాక్లో ఉన్నాడు కాబట్టి మనం హనుమాన్జీని కూడా బ్లాక్లో కొంచెం సెలెక్ట్ చేసుకుందాం. హనుమాన్జీ బ్లాక్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఈ జై శ్రీరామ్ వెనకాలనే పెట్టుకోవాలి. మనం కూడా జై శ్రీరామ్ వెనకాల ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు కలరింగ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇది స్నాప్సీడ్ అనే యాప్ ఓపెన్ చేయండి. స్నాప్సీడ్ అనే యాప్ ఓపెన్ చేసినాక దీంట్లో ఫస్ట్లో ట్యూన్ ఇమేజ్ అని ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సెట్టింగ్స్, సేమ్ అలాగే కొంచెం మామూలుగా పెంచుకుంటూ రండి. మీకు ఒక కలర్ దగ్గర మంచిగా అనిపిస్తుంది, అక్కడ ఆపేసేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ ఫోటోకి తగ్గట్టు నేను కలర్ అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా ఫోటో వేస్తుంటే దాని తగ్గట్టు మీరు కలర్ మామూలుగా పెంచి తగ్గించి చెక్ చేసుకోండి ఏడ మంచిగా. అట్లా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఎల్ఆర్లోకి పంపించండి. లైట్ రూమ్ అనే యాప్ ఉంటుంది, దానిలోకి పంపించిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మనకి ఏదైతే ఆ ఫోటోలో కనిపిస్తున్న కలర్ ఉందో దానికి మనము సాచురేషన్, అల్యూమినియన్స్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ ఫోటోకి ఎంత కావాలో అంత పెడుతున్నాను, ఒకసారి చూడండి. మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీంట్లోకి పోయినాక టెక్స్చర్ కొంచెం పెంచుకోండి. ఏ ఫోటోకైనా సరే 25 పెంచుకొని క్లారిటీ ఒక 15 అట్లా పెట్టుకున్న తర్వాత కింద దీజ్ అని ఉంటుంది, దాన్ని ఒక 5 పెట్టుకోండి, -5 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు పక్కన డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, షార్పింగ్ ఒక 50 పెంచుకోండి. ఏ ఫోటోకైనా పర్లేదు 50 పెంచుకున్న తర్వాత నాయిస్ రిడక్షన్ 25 పెట్టేసేయండి. తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్ 25 పెట్టిన తర్వాత మీకు ఇప్పుడు ఏంది వింటేజ్ కావాలి కింద కాబట్టి మళ్ళీ కొంచెం వింటేజ్లోకి వెళ్ళండి. ఇంతకుముందు ఎఫెక్ట్స్లోకి వింటేజ్లోకి దాన్ని -15 పెట్టుకోండి. -15 పెట్టుకుంటే దానికి ఏంటంటే కొంచెం ఇక్కడ చూడండి కింది సైడ్ లుక్ మంచిగా కనబడుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ ట్యుటోరియల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.